చాలామందికి ఉన్నది ఈ ఏడాది 41 మహాకుంభాభిషేకం చేయగలమా లేదా, చేస్తే ఇప్పుడు జరుగుతున్న ఈ మిలాన్ కావచ్చు, లేకపోతే నేవీ డే కావచ్చు, దీనివల్ల ఏదైనా ఇబ్బంది కలిగి మనం ఈ కార్యక్రమానికి అంతరాయం వస్తుందేమో అని చాలామంది గత వారం 10 రోజులుగా మాకు కాల్ చేయటము, తర్వాత దానికి ఉన్న ఇన్ఫర్మేషన్ మాకు రీచ్ అవ్వడానికి చాలామంది ట్రై చేశారు. దేవుడి దయ వల్ల, ఈశ్వర కృప వల్ల ఈ కార్యక్రమం 41 సంవత్సరాలుగా ఏకదాటిగా ఏ ఏడాది కూడా ఆగకుండా మళ్ళీ ఇదే సంవత్సరం అదే టి సుబ్బరామిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన చేతుల మీదుగా మరో ఇంకో ఏడాది భక్తులందరికీ అవకాశం ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ అడగచ్చు, సార్ మరి ఈ కార్యక్రమానికి ఇంత పోలీస్ బందోబస్తు, నేషనల్ సెక్యూరిటీ, తర్వాత నేవీ సెక్యూరిటీ, ఇన్ని ఆటంకాల మధ్యన ఎలాగ జరుగుతుందని నేను ఒకటే చెప్తున్నాను. 41 సంవత్సరాలుగా మహాప్రళయాలు రావటం జరిగింది విశాఖ తీరాన్న. మహాప్రళయాలు అంటే హుదుహుదు నుంచి అనుకోకుండా చాలా ప్రళయాలు ముందుకు మనం చూడగలిగాం. కానీ 25 సంవత్సరాలకు మున్నాడి అంటే 2001, 2003లో ఇక్కడ హోమం చండీయాగాలు చేయటంలో మా పూర్వీకులు అనగా కళాబంధుతో సమానంగా మా తాతగారైన శివభక్తుడు గారు ఈ కార్యక్రమాన్ని 41 సంవత్సరాలుగా చేయటం జరిగింది. 2003లో విభూతాభిషేకంలో చేయించి సముద్ర తీరాన్ని కలపటం వలన ఇప్పటికీ వైజాగ్ తీరానికి ఏమాత్రం హాని కానీ, ఏమాత్రం ప్రళయం కానీ మనకి ఏమీ జరగకుండా ఆపగలిగింది ఆ మహాశివుడే. ఈ కార్యక్రమాన్ని మీరు దృష్టిలో పెట్టుకునేట్టయితే 41 ఏళ్లుగా మన విశాఖ ప్రజలే కాకుండా అనేక జనాలు విదేశాల నుంచి, పరాయి ఊరుల నుంచి ఎంతోమంది మాకు అందరికీ ఫోన్లు చేసి, సార్ 15వ తారీఖున మేము వస్తున్నాం, మాకు కొంచెం ఏర్పాట్లు కొంచెం సహకరించండి, మేమే ముందుకొచ్చి మీ అందరికీ మేము వాలంటీర్స్గా ఉంటామని ఎన్నో విదేశాల నుంచి కూడా కాల్స్ వస్తాయి. మీరు కింద డేటా పరిస్థితి చూస్తే మేము అనుకున్నాం 1 లక్ష మంది వస్తారేమో అని. సాయంత్రం అయ్యేటప్పటికి దగ్గర 3 లక్షల నుంచి 5 లక్షల జనము అభిషేకంలోనే సగం మంది చేయించుకున్నారు. మరుసటి రోజు మధ్యాహ్నం కూడా ఆ జనతా అక్కడికి నాకు అనిపించింది, ఏ ఏటా కూడా మనం ఈ కార్యక్రమానికి ఏ కారణంలోనే ఆపకూడదని. కోవిడ్ మొదలుకొని ఈ రోజు దాకా సుబ్బరామిరెడ్డి గారి చేతుల మీదుగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి మనము ఎప్పుడూ ఆయనకి, మహాశివుడికి రుణపడి ఉంటున్నాం కూడా. ఈ కార్యక్రమం విశిష్టత మీకు ముందుగానే చెప్పారు. చాలామంది పెద్ద పెద్ద తీరాలు అంటే వారణాసి నుంచి కాశీ ఎక్కడైనా వెళ్ళి వాళ్లకున్న సహస్రాలతో వాళ్ళ అభిషేకం చేసుకోవాలని చాలామంది ప్రయత్నం చేస్తారు. మీరు ఆలోచించండి, 1,08,00,000 శివలింగాలకి ఈ మహాపర్వదినాన్న వాళ్ళ చేతులతో వాళ్ళు అభిషేక ద్రవ్యాలని కలిపి వాళ్ళ సొంతంగానే చేసుకునే అదృష్టము ఈ విశాఖ ప్రజలందరికీ మనం కల్పిస్తున్న అవకాశం. ఇది మా అదృష్టము, మనందరి అదృష్టం కూడా. ఈ ఒకటే చెప్తున్నా, ఈ ప్రెస్ మీట్ మనం ఎప్పుడు 14వ తారీఖుని పెట్టేది మామూలుగా మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. కానీ ఈవేళ ఒకరోజు ముందుకు పెట్టడానికి కారణము చాలామందికి మైండ్లో నేవీ డే ఉండటం వల్ల ముందుకు వెళ్తుందా లేదా, ఈ కార్యక్రమానికి ఏదన్నా ఇబ్బందులు ఉన్నాయా లేదా, మా స్వహస్త్రాలతో మేము వచ్చి మీ అభిషేకం చేసుకోగలమా లేదా అని కొంతమందికి డౌట్ ఉన్నాయి. ఇవన్నీ తేట తెలియని చేయటాని కోసమే ఒకరోజు ముందుగా మీ అందరినీ పిలవటం జరిగింది. కాబట్టి మీ ద్వారానే ప్రజలందరికీ రేపు న్యూస్, ప్రింట్, అన్ని మీడియా తరఫున కబురు వెళితే వాళ్ళందరికీ కూడా ఆదివారం రోజు వచ్చి శివరాత్రి చేసుకునే అవకాశం దొరుకుతుంది. 7 గంటలకి ఇక్కడ అభిషేకం స్టార్ట్ అవుతుందండి. విశాఖ తీరాన్న 1,08,00,000 శివలింగాలకి అభిషేకం మొదలుకొని మధ్యాహ్నం 12 గంటలకి కళ్యాణ మహోత్సవం జరుగుతున్నాము. తర్వాత 3 గంటలకి హోమం పూర్ణాహుతి, 5 గంటలకి వేదిక సభ. ఇది కార్యక్రమం అజెండా. కల్చరల్ యాక్టివిటీ ఈసారి మాకు కొంచెం పర్మిషన్ నిమిత్తము మీకు ముందుగా చెప్పినట్టే నేవీ మనం అందరికీ సహకారాలు పడాలి. ఎందుకంటే కలెక్టర్ గారికి మేము చాలా కృతజ్ఞతలు. సుబ్బరామిరెడ్డి గారు మొదటిసారిగా చేసిన కాలే కలెక్టర్ గారికి, మెజిస్ట్రేట్ గారు, నేవీ ఆఫీసర్స్కి ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి పర్మిషన్కి వాళ్ళు అడగగానే ఒకటే మాట అన్నారు, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈ కార్యక్రమానికి ఆపడానికి మా హక్కు లేదు, ముందుగా మీ కేటాయించిన ప్లేస్ మీరు తీసుకోండి. మీరు చూస్తే విశాఖ తీరాన్ని మొత్తము అటు ఉడా పార్క్ నుంచి మొదలుకొని ఇక్కడ వరకు అన్ని బ్యారికేడ్లు ఉన్నాయి.
కానీ మనం చేసుకునే కార్యక్రమం చోట మటుకు ఏమాత్రం ఆటంకాలు ఇవ్వలేదు. కానీ ఈసారి ఆ కల్చరల్ యాక్టివిటీకి మటుకు పర్మిషన్ మాకు దోహదపడలేదు. కారణం ఎందువల్లంటే అక్కడ ఆల్రెడీ పర్మిషన్ మనం నేవీ వాళ్ళకి ఇవ్వటం జరిగింది, అందువల్ల మాకు దొరకటం. రేపు 15న టీఎస్ఆర్ ఆధ్వర్యంలో 41వ మహా కుంభాభిషేకం చేయబోతున్నారు. ఇది గడిచిన 40 సంవత్సరాలు వీరు తాతగారైన శివభక్తులు గారు ఒకటే చెప్పారు, సుబ్రహ్మణ్య గారు, ఇది విశాఖపట్నంలో మీరు చేస్తే విశాఖపట్నం ప్రజలకి మంచిదని, ఎటువంటి ఆటంకాలు రాకుండా విశాఖపట్నం అవుతారని చెప్పి మనం చేశారు. క్రమం తప్పకుండా సుబ్బరామరెడ్డి గారు ఆచరిస్తున్నారు. మరి ఇవాళ మనం చూసాం, విశాఖపట్నంలో హుదూ తుఫాన్లు వచ్చినా, ఎన్నో ప్రళయాలు వచ్చినా, కేవలం విశాఖపట్నంలో మనం చేసిన ఇలాంటి కార్యక్రమం వల్ల విశాఖపట్నం ఏమి కాకుండా ఇన్నాళ్ళు ప్రశాంతంగా ఉంది. మేము ఒకటే పిలిపిస్తున్నాం రేపు 15. ఎందుకంటే చాలామంది నేవీ మేళ వల్ల ఆటంకం వస్తుందని చెప్పి అనుకున్నారు. కానీ నేను స్వయంగా కలెక్టర్ గారి దగ్గరికి, అలాగే నేవీ కమాండర్ మనోజ్ కుమార్ దగ్గరికి కట్టడం జరిగింది. వాళ్ళు ఒకటే చెప్పారు, డెఫినెట్గా నేవీ కమాండర్ మనోజ్ కుమార్ ఒకటే అన్నారు, మేము ఈ కార్యక్రమం ఆపం, నేను కూడా శివభక్తున్నే, డెఫినెట్గా మేము అడ్జస్ట్ చేసుకొని మీకు కోఆపరేట్ చేస్తామని చెప్పి అని హామీ ఇచ్చారు. కలెక్టర్ గారికి ఇదే విషయం చెప్పగానే ఫోన్ చేసి మాట్లాడారు, వీరు సపోర్ట్ అని చెప్పారు. డెఫినెట్గా వీఆర్ థ్యాంక్ఫుల్ టు ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ అందరికీ. రేపు ఎందుకంటే ప్రతి సంవత్సరం సుబ్బరామరెడ్డి గారు భక్తుల చేత అభిషేకం చేస్తున్నారు, అది క్రమం తప్పకుండా ఈ సంవత్సరం కూడా భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేస్తూ మనం చేస్తున్నాం. డెఫినెట్గా ఆ రోజు మధ్యాహ్నం హోమం, సాయంకాలం కార్యక్రమం కూడా ఉంది. అదే డెఫినెట్గా ఇది ఎందుకంటే ఏమీ ఆశించకుండా సుబ్బరామరెడ్డి గారు 41వ సంవత్సరం ప్రజలు బాగుండాలి, నేను ఏదైతే విశాఖ దత్తత తీసుకున్నానో నా ప్రాంతం సుభిష్టంగా ఉండాలని చెప్పి ఆయన నిరంతరం పోరాడుతున్నారు. ఎందుకంటే ఇది అందరికీ రాదు ఇలాంటి ఉదయం. మరి నిజంగా భగవంతుడు ఆయనకి ఇచ్చిన మంచి ఉదయం విశాఖపట్నంలో చేస్తున్న పుణ్యం, అదృష్టం మనం చేస్తాను. డెఫినెట్గా రేపు 15వ తారీఖుని ప్రజల్ని, శివభక్తుల్ని అందరినీ పాల్గొనడం కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని జయప్రదం జీవాసంగా తెలుగు శక్తి ఉత్సవ